లేవు కదా. మీ ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడారు? రైట్ మనం రైట్ రైట్ విజయ్ కిరణ్ గారు విజయ్ కిరణ్ గారు విజయ్ గుడ్ కిరణ్ మార్నింగ్. గారు ఈ విషయంలో కొంచెం లేట్గా జాయిన్ అయ్యారు. స్వాగతం. ఎనీవే అయితే తుళ్ళూరులో ప్రజలని టీడీపీ కార్యకర్తలని ఉసిగొలిపింది చంద్రబాబు నాయుడే అంటూ కూడా కొడాలి నాని గారు చేశారు కామెంట్. బాబు గారే దీని వెనక ప్రధాన పాత్ర వహించింది బాబు గారే ఉసిగొలిపి దాడి చేయించారు. నేను చూశాను కూడా తుళ్ళూరులో ఆయన మాట్లాడిన మాటలని కొడాలి నాని గారు అన్నారు. సో అదొక స్టేట్మెంట్కి మీ ఆన్సర్ ఒకటి కావాలి. గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచే దీనికి కారణం అని బాబు గారు అన్నారు డైరెక్ట్గా. దీనికి మీరు ఏమనుకుంటున్నారు? దీన్ని ఎలా మీరు జస్టిఫై చేస్తారు ఈ స్టేట్మెంట్ని? గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులకి ప్రైమ్ నైన్ వీక్షకులకి అందరికీ శుభోదయం. ఇది సంఘటన జరిగిన 10 నిమిషాలకే నిరసన కార్యక్రమం మొదలుపెట్టారు. ఏమంటారు? ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు చేశారని ఒక నాయకుడు అంటాడు. ఒక నాయకుడేమో ఇది పూర్తిగా బోండా ఉమా చేశాడని, దేవినేని ఉమా చేశారని, లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రకరకాల నాయకుల పేర్లు చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఇది పూర్తిగా కుట్ర. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించాల్సిందే. అది నిజమైన అబద్ధమైన ముందు ఒక ముఖ్యమంత్రికి దెబ్బ తగిలింది కాబట్టి అందరూ కూడా దాన్ని ఖండించారు. అది రాజకీయాల్లో ఒక మంచి వాతావరణం. కానీ మన ట్రాక్ రికార్డ్ ఏం చెప్తా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి మరణం ఆయన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది. ఏదైతే ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పి ఆయన రాజకీయ ప్రస్థానం, ముఖ్యమంత్రి కావాలని ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కనీసం ఒక 4 గంటలు కూడా గడవక ముందే శవాన్ని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి కావాలనేటువంటి ప్రయత్నం. అక్కడి నుంచి మొదలు పెట్టుకున్న ప్రయాణం రకరకాలుగా తిరుగుతూ, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశాన్ని కూడా రాజకీయ రంగు పోవటంలో దిట్ట. ఇందాక వైసీపీ ప్యానలిస్ట్ చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు కేసులు గురించి చెప్తా ఉన్నారు. నిజంగా అంత సచ్చిళ్ళు అయితే వాయిదాలకు వెళ్ళి కేసుని పాటికే కొట్టేపించుకొని నిప్పు కనికలాగా బయటికి రావచ్చు కదా. ఎందుకని మనం వాయిదాలకు వెళ్ళట్లేదు? దరిదాపు 3-4 వేల వాయిదాలు ఎగ్గొట్టాం. సరే, కింద కొడాలి నాని గారి గురించి చెప్పారు. కొడాలి నాని అనే మనిషి ఏది మాట్లాడినా బూతులతో తప్ప కనీస సంస్కారం లేనటువంటి ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే కాక భారతదేశ రాజకీయాల్లో అంత నీచుడు నికృష్టుడు, కనీసం వయసుకు కూడా గౌరవం మాట్లాడటం చేత కాని రాజకీయ నాయకుడిని అతను మాట్లాడే మాటకి విలువ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అనేక సార్లు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కలిశారో, తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు కలిశారో, ఖచ్చితంగా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదనేటువంటి వాస్తవం గ్రహించి ఆ పొత్తును చెడగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేశారు. అవ్వలేదు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారి కృషో లేదు ఏదైనా కానీ బీజేపీ కూడా కూటమిలో చేరిన తర్వాత ఇక వీళ్ళ పప్పులు ఉడకవు. ఆ కుక్కరు గ్యాస్ అయిపోయింది. ఇక ఉడకవు కాబట్టి ఈ అన్ని ప్రయత్నాలు చేశారు. ఇది చివరి ప్రయత్నం. ఎందుకంటే ప్రజలు దృష్టి డైవర్ట్ చేయాల. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఈ 5 ఏళ్ల పరిపాలనలో టయానికి ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా 1వ తేదీ జీతాలు వచ్చాయి, 1వ తేదీ పెన్షన్లు వచ్చాయి. అవన్నీ కూడా ఈ రోజు లేవు. ఎంప్లాయీస్ ఇబ్బంది పడతా ఉన్నారు, దినసరి కూలీలు ఇబ్బంది పడతా ఉన్నారు. రాష్ట్రంలో ఇబ్బంది పడని, ఈ ప్రభుత్వ విధానాల ద్వారా ఇబ్బంది పడని సెక్షన్ అంటూ ఏమి లేదు. వీళ్ళేదో తాయిలాలు ఇచ్చామంటున్నారు. నేను చెప్తా ఉన్నాను, వీళ్ళు ఇచ్చిన సంక్షేమం గతంలో ఉన్నటువంటి అంటే 1-2 ఏదైనా కొత్తగా పెట్టుండొచ్చు, కానీ ప్రతి సంక్షేమం కూడా ప్రతి ప్రభుత్వం కూడా అమలు చేస్తూ వచ్చింది. వాటితో పాటుగా అభివృద్ధి కూడా చేస్తూ వెళ్ళింది. ఇక్కడ ఇన్కమింగ్ లేదు, ఓన్లీ అవుట్ గోయింగ్. ఈ రోజున కనీసం 300 కోట్లకు కూడా సెక్రటరియట్ని తాకట్టు పెడుతున్నారంటే, బస్ స్టాండ్లు తాకట్టు పెడుతున్నారంటే, అంటే ఇవి కదా సమస్యలు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఇవి. వీటన్నిటి గురించి చర్చ జరగకూడదు. ఈ రోజు ఏం చర్చ జరగాల? ఈ దాడి చంద్రబాబు నాయుడు గారు చేపించారా, బోండా ఉమా గారు చేపించారా, లేదు ఇంకోరు చేపించారనే దాని మీద చర్చను డైవర్ట్ చేయడానికి చేసినటువంటి కుట్ర తప్ప నిజంగా ఇది వాస్తవంగా కుట్ర కాకపోయి ఉంటే వారు జరిగిన 10 నిమిషాల్లో వీళ్ళు ఎట్లా చంద్రబాబు నాయుడు గారి మీద నింద వేయగలుగుతారు? పోలీసులు కదా ఎవరు చేశారు, ఏం చేశారు, అసలు జరిగిందా లేదా అని నిర్ణయించాల్సిన అథారిటీ ఎవరు? పోలీసులు.
పోలీసులు నిర్ణయించాల్సిన అంశాన్ని చంద్రబాబు నాయుడు గారే చేపించారని నిన్న మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీడియాలో ఉదయం నుంచి ఆ జరిగిన సంఘటన నుంచి ఇప్పటి వరకు కూడా చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు, ముసలాళ్ళు ఏడుస్తున్నట్టు, ఇక 24 గంటలు ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఏ సమస్య లేదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి సమస్య ఉన్నట్టు, ఈయన ఒక్కరికే అంటే ఒక పేద దళిత డ్రైవర్ని రాత్రంతా కొట్టి 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 నరికి చంపితే అతనికి తగిలేది దెబ్బ కాదా? ఆ జాతికి తగిలే దెబ్బ కాదా? అతన్ని చంపి ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసి నేనే చంపానని చెప్పి అటువంటి ఎమ్మెల్సీ చంపినాక పెళ్లిళ్ళకి వెళ్తాడు, ఫంక్షన్లకు వెళ్తాడు, ఆయన ముట్టుకోరు. ఆయన మీద వివాదం వచ్చిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత ఎస్పీ గారు అనంతబాబు గారి డ్రైవరు అంటే పోలీసులు అంతేనా బిహేవ్ చేసేది ఒక నేరస్తుడి పట్ల? అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నేరస్తుడిని పక్కన కూర్చోబెట్టుకొని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్న తర్వాత అంటే వారికి తగిలే దెబ్బలు కాదా? డాక్టర్ సుధాకర్కి నడి రోడ్డు పైన ఎండలో, అతను ఎంత విద్యావంతుడు, ఒక డాక్టర్, ఏది గవర్నమెంట్ సర్జన్ డాక్టర్, అటువంటి డాక్టర్ని నడి రోడ్డు మీద బట్టలు లేకుండా పెడరెక్కలు వెనక్కి విరిచి రోడ్డు మీద పనుకోబెట్టి కొట్టేటప్పుడు అవి దెబ్బలు కాదా? అవి గాయాలు కాదా? మాస్క్ పెట్టుకోలేదని ఒక దళిత యువకుడిని చీరాల్లో కిరణ్ని అత్యంత దారుణంగా పోలీసులు కొట్టి అతను మరణానికి కారణమైనప్పుడు అవి దెబ్బలు కాదా? నేనేమంటా ఉన్నా అంటే ఇన్ని గాయాలు ఈ రాష్ట్ర ప్రజలకు జరిగినాక జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన గాయాన్ని ఇంత రాజకీయం చేయటం, రాజకీయాలు సహజంగా అందరు చేస్తూ ఉంటారు. మీరు చూశారు గతంలో వివేకానంద రెడ్డి గారి మరణం తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర. దీన్ని ఎవరండి చెప్పాల్సింది? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏం చెప్పినాయి? అవినాష్ రెడ్డి గారు దీంట్లో ప్రధాన ముద్దాయి అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ తేల్చినాయి. వీరు ముందే వీరు నిర్ణయాలు చెప్పేస్తారు. ముందే వీరు ఎవరు నేరస్తులు చేశారో ఎవరు అంటే రాజకీయంగా వాడుకోవటానికి ఒక ఐటమ్ని క్రియేట్ చేయటం, దాన్ని ప్రజల్లోకి వదలటం, మీడియా పరంగా ముందుకు తీసుకెళ్ళటం. కాబట్టి ఇది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి తయారు చేసినటువంటి ఒక వంట. ఈ వంటని వండి వార్చడంలో సాక్షి మీడియా చక్కగా సక్సెస్ అవుతా ఉంది.